నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? మోహన్ కృష్ణ అండి. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? చంద్రబాబు నాయుడు అయితే బాగుండిద్ది. ఎందుకని? అభివృద్ధి ఉండిద్ది కాబట్టి. జగన్ పరిపాలన అనిపించింది 5 సంవత్సరాలు. రాజధాని ఏది మనకి? రాజధాని లేదు కదా. ఎవరుగా ఇప్పుడు మీ తల్లి అంటే నా పేరు చెబుతా, మా అమ్మ పేరు చెబుతా. రాజధాని ఏదంటే ఎవరికి చెప్పలేను కదా, అందుకని. చంద్రబాబు గారు వస్తే అభివృద్ధి ఎలా ఉండబోతుంది మన దగ్గర? బాగుండిద్ది. మాకు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టి భోజనాలు పెడతా అంటే కుదిరిద్దా? కష్టపడిన రూపాయి సంపాదించుకొని అనాలి కానీ పనులు చూపించి. అది మంగళగిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? లోకేష్ బాబే. ఎన్ని సీట్లు మెజార్టీ అని కాదు, గెలిచేది మాత్రం లోకేష్ బాబు. నెక్స్ట్ సీఎం నారా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకని అంటే డెవలప్మెంట్ అంటే అమ్మఒడి, నాన్నఒడి, ఆటో ఒడి, ఇన్ని ఒడిలకే డెవలప్మెంట్ సరిపోతుంది డబ్బులన్నీ. రాష్ట్రాన్ని డెవలప్మెంట్ నాకు లేదనిపించింది. అందువల్ల మనం ఇక్కడ రాజధానిలో లేదు కాబట్టి, మేము రాజధానిలో ఉన్నాం కాబట్టి రాజధాని కూడా ఇక్కడే ఉంటుందని మేము అభిప్రాయం. చంద్రబాబు గారు వస్తే ఎలా ఉండబోతుంది మరి మన దగ్గర? తర్వాత సంగతి మనకు ఎవరికి తెలుసు. అది వచ్చిన తర్వాత కూటమికి ఎన్ని సీట్లు వస్తాయంటారు? ఏమో అది మనకు తెలియదు. మంగళగిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? టీడీపీ లేకపోతే లోకేష్ గారు? టీడీపీయే గెలుచుద్ది. నమస్తే అన్న. మీ పేరు? శ్రీనివాస్. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? ఎందుకని? లోకేష్ రావాలి. ఎందుకంటే చంద్రబాబు ఈ మామూలు తీసేస్తారు. ఇది అమరావతి అన్ని ఏంటికి వెళ్ళలేదు. ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చేయలేదు. ఇప్పుడు చేసిన వాళ్ళు ఎవరు చేయలేదు. అందుకని అది లోకేష్ పక్కా. ఇప్పుడు ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది మన దగ్గర? నేను చంద్రబాబు అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకని? అభివృద్ధి ఏం లేదు. అది జరిగిద్దని నేను అనుకుంటున్నా. మంగళగిరిలో నారా లోకేష్ గెలుస్తాడు అనుకుంటున్నాను. అది జనం అనుకోవటం ఉపయోగం లేదు. ఎందుకంటే 3 మాత్రం పని చేయాల, కాంట్రకంలో ఆమె పని చేయాల. అది దాని మీద వాళ్ళని చూసేసి ఎవరు ఓటేయరు. ఏదన్నా ఆ జెండా చూసి ఆ ఫ్యాన్ అనే సింబల్ చూసి అని వేస్తారే కానీ ఓటు, వాళ్ళకైతే ఓటు సరిగ్గా పెద్దగా ఎవరు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? కూటమిగా ఏమో నేను 100 అట్లా వస్తాయి అనుకుంటున్నాను నేను. ఏ ప్రభుత్వంలో ఇప్పుడు ఉమ్మడి కుటుంబం వచ్చింది, జనసేన, టీడీపీ, బీజేపీ, ఈ 3 ప్రభుత్వాలు వచ్చి చంద్రబాబు గారిని చూసాం. హైదరాబాద్ అంత డెవలప్మెంట్ అంటే కారణం చంద్రబాబు గారి వల్లే. ఇప్పటికైనా సరే హైదరాబాద్లో అడిగినా ఎవరినైనా చెప్తారు. ఎప్పటికైనా మన రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడే 75 సంవత్సరాలు వచ్చినాయి చంద్రబాబు గారికి. ఆయన ఉన్నప్పుడే ఆయన విలువ తెలుసుకొని చంద్రబాబు గారిని సీఎం చేసుకొని మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడ అనేది నెంబర్ 1 టాప్ పొజిషన్లో తీసుకొస్తారు. ఎప్పుడైనా యువత మంచి ఉద్యోగాలు అనేది వస్తాయి. ఆయన్ని పోగొట్టుకుంటే వయసు చనిపోయిన తర్వాత బాధపడడం కంటే ఉన్నప్పుడు ఆయన సీఎం చేసుకొని యువత ఉద్యోగాలు అనేది వచ్చి రాష్ట్రాన్ని బాగుపెట్టుకున్నాడు కావాలి. అలాంటి నాయకుడే కావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. గత 2-3 సార్లు ఆయనకి ఏంటో ఓటమిని చూపించారు. ఈసారి ఎలా ఉండబోతుంది? అంటే నిలబడరు అని చెప్పి బయట పార్టీ వాళ్ళు చాలా రకాలుగా ఆలోచించారు. కానీ ఆయన నిలబడి యువతకు అది పెద్దవాళ్ళకి కూడా నిలబడి చూపించారు. ఒక్క సీటు వచ్చినా సరే ఆయన పక్క పార్టీలోకి వెళ్ళిపోయినా సరే అయినా సరే ధైర్యంగా నించున్నాడంటే ఆయన పవన్ కళ్యాణ్. అది యువతకి ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మళ్ళీ చంద్రబాబు గారిని సీఎంగా వచ్చి 5 ఏళ్ళలో మన డెవలప్మెంట్ అనేది పక్కాగా అవుతుంది. చంద్రబాబు గారు రావాలి. హైదరాబాద్ ఎలా డెవలప్ అయిందో మన ఆంధ్రాలో విజయవాడ కూడా బాగా డెవలప్ అయింది. యువత ఉద్యోగాలు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది. ఎందుకంటే 75 సంవత్సరాలు చేసిన ఆల్మోస్ట్ ఇంకో 5 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఉంటారు. ఆయన ఉన్నప్పుడే అభివృద్ధి చేయించుకోవాలి. ఆయన చనిపోయిన తర్వాత యూజ్ ఏమి ఉండదు, తర్వాత బాధపడడం తప్ప ఉపయోగం ఏమి ఉండదు. ఆయన ఉన్నప్పుడే అభివృద్ధి చేయించుకోవాలి. నెక్స్ట్ సీఎం అయితే చంద్రబాబు అవడం కరెక్ట్ 100 to 100%. ఎందుకంటే తారుమారు చేసేసాడు, చేసినవన్నీ కుతలం చేసేసాడు. ఆయన చంద్రబాబు గారు చేసినవన్నీ యాంటీగా చేసేసి ఉన్న కంపెనీలు కూడా వెళ్ళిపోయినాయి అంటే అవి జగన్ గారి వల్లే. అది చాలా తప్పు. రాష్ట్రం అభివృద్ధి చేయకపోతే వయసులో పెద్దవాళ్ళని అడిగి సహాయం హెల్ప్ తీసుకొని అభివృద్ధి ఎలా చేయాలో నేర్చుకోవాలి. కానీ జనాలకి పథకాలు ఇచ్చేసి మాయమాటలు చేసేసి మాయగా చూసేసి అలా చేయడం కరెక్ట్ కాదు. పథకాలు ఇచ్చి జనాలు మత్తు పెట్టడం కరెక్ట్ కాదు. ఉద్యోగాలు ఇప్పిస్తే రాష్ట్రం బాగుపడిద్ది. ఓకేనా?